హైదరాబాద్ టోలీ చౌకీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనుమతి లేకుండా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవనాన్ని కూల్చేందుకు వెళ్లిన జీహెచ్ఎంసీ సిబ్బందిని అడ్డుకున్నారు ఎమ్మెల్యే మొయినుద్దీన్. ఓ దశలో అధికారితో వాగ్వాదానికి కూడా దిగారు ఎమ్మెల్యే. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి అరే నువ్వేం జిహెచ్ఎంసీ ఎట్లా పనిచేస్తున్నావు? ఎన్ని బిల్లులకి ఇంకా మళ్ళీ అధ్యక్ష రైట్ అప్డేట్ అందించడానికి మా రిపోర్టర్ రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి. ఆక్రమణలను కూల్చేస్తే అడ్డుకోవద్దంటూ ప్రభుత్వం తరపున ఆదేశాలు వచ్చాయని చెబుతూ ఉన్నారు. మరి దీని మీద అధికారులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? నిర్మాణాన్ని కూల్చివేశారా లేదా? టోలీ చౌక్ లోని బృందావన కాలనీలో G+5 ఫ్లోర్స్ ఉన్న అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తుంటూ కొద్దిసేపటి జిహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా సిబ్బందితో కలిసి అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే ఈ సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే మొయినుద్దీన్ అక్కడ కూడా తన మంది మార్గంతో అక్కడికి రావడం జరిగింది. పూర్తిగా ఇది అక్రమ నిర్మాణం కాదు, ఇది సక్రమంగా నిర్మించాము, దీనికి పూర్తి అనుమతులు ఉన్నాయి, దీన్ని కూల్చివేయద్దంటూ అక్కడ ఎమ్మెల్యే అక్కడ ఉన్న అధికారులతోటి అడిషనల్ జోనల్ కమిషనర్ అధికారులతో కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా తీవ్ర పరుషాలతో అక్కడ ఉన్న అధికారుల పైన దురుసుగా ప్రవర్తించారు. ఒక దశలో ఎమ్మెల్యే స్వయంగా అధికారుల పైన దాడి కూడా తెగబడే ప్రయత్నం కూడా చేశారు. అయితే అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ఎమ్మెల్యేని పూర్తిగా ఆపడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే G+4 అనే ఒక G+4 ఈ కట్టడం ఒక మహమ్మద్ అలీ అనే పేరు మీద ఇక్కడ నిర్మాణం జరిగి ఉన్నదైతే ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం నిర్మించారు. అంతేకాకుండా ఇది పూర్తి అక్రమ కట్టడం అని చెప్పి గతంలో ప్రభుత్వం చేసింది. దీనికి సంబంధించిన నోటీసులు కూడా గతంలో యజమాని కూడా ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే రెగ్యులేషన్ కు తాము పెట్టి ఉన్నామని చెప్పి ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. అక్రమ కట్టడం కాదు, పూర్తి అక్రమ కట్టడం కాబట్టి కూల్చివేస్తున్నామని చెప్పి అధికారులు ఇవాళ ఉదయం వెళ్ళిన సమయంలో ఎమ్మెల్యే మొయినుద్దీన్ తో పాటు అందరి గణం పూర్తిగా అక్కడ ఉన్న అధికారులపై తీవ్ర పరుషాలతో దూషణ కావుగా దాడికి దిగబడే ప్రయత్నం కూడా చేశారు. అయితే దీంతో అక్కడ స్థానిక పోలీసులు కూడా రావడంతో పరిస్థితి పూర్తిగా సర్దుమనే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యేని స్వయంగా తమ పైన ఈ విధంగా దాడికి తెగబడడం పూర్తిగా అన్యాయం అని చెప్పి కూడా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. మరో ప్రభుత్వం అక్రమ కట్టడాలు కావచ్చు, నాళాలపై ఉన్న అక్రమ కట్టడాలు కావచ్చు, వీటిని తొలగిస్తున్న దశలో ఎవరు కూడా అడ్డుకోవద్దు అని చెప్పి కూడా ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే తీవ్రంగా ఈ కట్టడాన్ని రమేష్. సాడిస్ట్ భర్త శంకర్ నోరు విప్పాడు. తన భార్య కోసమే ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని అన్నాడు. తన భార్య ఎప్పుడు ఆత్మహత్య చేసుకునే ధోరణిలోనే ఉండేదని, ఆమెను కాపాడాలనే ఉద్దేశంతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానంటున్నాడు. తాను చిల్లి గవ్వ కూడా కట్నం తీసుకోలేదంటున్న సాడిస్ట్ భర్త ఏమంటున్నాడో చూద్దాం. అంత ఇష్టమైన ఉంటే తనకు ఎటువంటి తప్పు ఆలోచన లేకపోతే ఇవన్నీ వేధింపులు పెట్టేది కాదండి. నేను సూసైడ్ చేసుకుంటాను, నాకు ఈ థాట్స్ వస్తున్నాయి, ఆ థాట్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఆ అమ్మాయి అలా చేస్తున్నందుకు కూడా నేను సైకియాట్రిస్ట్ తీసుకెళ్ళి ఒకసారి కౌన్సిలింగ్ తీసుకుందాం, ఇప్పిద్దాము అమ్మాయికి అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను. కానీ వాళ్ళు ఏనాడు ముందటికి రాలేదండి. వాళ్ళకి తెలుసు అమ్మాయి చేస్తున్న తప్పులు, డాక్టర్ ఏమంటాడో ఏంటో అని చెప్పేసి వాళ్ళు ఇంతవరకు ముందటికి రాలేదండి. నేను ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు దాటేస్తూ వెళ్ళారు. ఇంకా నేను కూడా ఏమీ అనలేకపోయాను. సరే కానీ అని చెప్పేసి నేను ఆగాను. వాళ్ళ పేరెంట్స్ వస్తే మళ్ళీ ఒకసారి కూర్చొని ఒకసారి అమ్మాయి కౌన్సిలింగ్ ఇప్పియండి అని చెప్దామని నేను వెయిట్ చేస్తున్నాను. కానీ ఇంతలో ఈ అమ్మాయి మీడియాని పిలిచి ఇదంతా చేసింది, గోల చేసింది. అసలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. అక్కడ తను ఒకవేళ నేను వేధించేవాడిని అయితే తను ఎప్పుడూ చెప్పేది వాళ్ళ పేరెంట్స్కి. నేను ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో అప్పుడే చెప్పేది. ఆ అమ్మాయి నా దగ్గర ఇప్పుడు పెళ్ళై దగ్గర 10 months అవుతున్నా కూడా అండి
దగ్గర 10 months అవుతున్నా అండి. ఆ అమ్మాయి 5 to 6 months అండి పోయి వాళ్ళ పుట్టింట్లోనే ఉంది, కానీ ఎప్పుడూ నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయలేదు. ఆ అమ్మాయి ఇంకా అసలు ఏంటి అంటే నాతోనే మాట్లాడాలా వీళ్ళు అన్న ఒక యాటిట్యూడ్ పెట్టుకొని కూర్చుంది అక్కడ. వాళ్ళ పేరెంట్స్కి తెలుసు తన ఈగో అనేది ఏంటి, ఎలా ఉంటుంది. ఒక ఈగో ఉంటే ఏంటంటే అండి రిలేషన్షిప్లో డిఫరెన్సెస్ వస్తాయండి, అవన్నీ పెట్టుకోవద్దండి రిలేషన్షిప్స్లో. కానీ ఆ అమ్మాయి ఆ ఈగో పెట్టుకొని తను ఇవాళ సంసార కాపురం చేస్తా నేను అంటే మాత్రం అది కుదరదు. అది ఎక్కడ కూడా ఆ అండర్స్టాండింగ్ నేను లేదండి. ఇప్పుడు 8 times కూర్చున్నాం మేము. 8 times కూర్చున్నప్పుడు నేను ఆ అమ్మాయికి నేను చెప్పేవాడిని, కానీ అయినా కూడా నేను ఆ అమ్మాయి ఎన్ని చేసినా ఏం చేసినా తను నాకు ఇష్టంతో నేను చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి నేను యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తున్నాను. తను ఎటువంటి తప్పులు చేసినా వచ్చింది. ఇద్దరు కౌన్సిలింగ్ చేసిన తర్వాత మీరు భార్య భర్త కలిసి ఉంటారా? నేను అవునండి, అది ఫస్ట్ మేము పెద్దవాళ్ళతో మాట్లాడతాము, డిస్కస్ చేస్తాము, ఆ తర్వాత ఏంటి డిసిషన్ అనేది తీసుకుంటామండి. ఎందుకంటే ఇవాళ నా ఫ్యామిలీని మొత్తం తను ఒక రోడ్డు మీద తీసుకొచ్చేసిందండి. అది తనకు చేయాల్సిన అవసరం లేకుండింది, కానీ ఇవాళ ఆమె చేసింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇవాళ ఆ అమ్మాయి వెనుక నిలబడి చేస్తున్నారంటే ఇది కేవలం డబ్బు కోసం చేస్తున్నారు. ఇది మాత్రం నిరూపిస్తున్నారు, వాళ్ళు నిరూపిస్తున్నారు, ఇది నేను నిరూపిస్తాను. వాళ్ళ నాన్న ఒక మాట అనేసి వదిలేశాడు, మేము 10 లక్షలు కట్నం ఇచ్చి చేశామని, కానీ వాళ్ళు ఇవ్వలేదన్న సంగతి నేను నిరూపిస్తాను. అది కూడా ఆ తర్వాత తెలుస్తుందండి.